ఏపీ తెలంగాణలో టెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పిరెంట్స్కి, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పిరెంట్స్కి మనకి చైల్డ్ డెవలప్మెంట్ తర్వాత సైకాలజీకి సంబంధించినటువంటి చాప్టర్లో రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మీకు ఒక టాపిక్ని, ముఖ్యమైనటువంటి బిట్స్ని టెస్ట్ సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. దీనికి సరైనటువంటి సమాధానాలు లాస్ట్లో కీ రూపంలో ఇస్తాము. దీనికి ప్రతి ఒక్కదానికి ఒక 5 సెకండ్ల టైం కూడా ఇస్తాము. దీనికి సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. మీకు ఖచ్చితంగా రేపు టెట్లో 100% బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం చూసేటటువంటి యాస్పిరెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ బిట్టు వికాస నియమాలకు సంబంధించినటువంటివి. ఖచ్చితంగా వీటి మీద బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. మొదటి బిట్టు, వికాసం ఒక నిరంతర ప్రక్రియ అని తెలిపేటటువంటి నియమం ఏది? వికాసం నిరంతర ప్రక్రియ అని తెలిపేటటువంటి నియమం ఏది? వికాస దిశ నియమము, వికాస అవిచ్ఛిన్న నియమము, వికాస వైయక్తిక భేదాల నియమము. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ బి, వికాసము అవిచ్ఛిన్న ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వికాసం తల నుంచి ప్రారంభమయ్యి పాదాల వైపు కొనసాగడాన్ని ఏమంటారు? సమీప దూరస్థ నియమము, శిరోపాదాభిముఖ నియమము, వికాస సంచిత నియమము, ఏకీకృత నియమము. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, శిరోపాదాభిముఖ నియమము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వికాసం దేహ మధ్య భాగం నుంచి ప్రారంభమై వెలుపలి భాగాలకు విస్తరించడాన్ని ఏ నియమం ద్వారా చెప్పవచ్చు? శిరోపాదాభిముఖ నియమము, సమీప దూరస్థ నియమము, వికాస క్రమానుగత నియమము. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము మూడో దానికి ఆప్షను బి, సమీప దూరస్థ నియమము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. శిశువు మొదట వృత్తాన్ని గీసిన తర్వాత చతురస్రాన్ని గీయడం ఏ నియమానికి ఉదాహరణ? వికాస వైయక్తిక భేదాల నియమము, వికాసం క్రమానుగత నియమము, వికాసం అవిచ్ఛిన్న నియమము, వికాసం దిశ నియమము. దీనికి సరైన సమాధానం కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, వికాసము క్రమానుగత నియమము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఒకే రోజు పుట్టినటువంటి ఇద్దరు పిల్లల వికాస వేగాలు వేరువేరుగా ఉండడం అనేది ఏ నియమాన్ని సూచిస్తుంది? వికాసం ఏకరీతి నియమము, వికాస వైయక్తిక భేదాల నియమము, వికాస పరస్పర సంబంధ నియమము, వికాస సామాన్యం నుంచి నిర్దిష్ట నియమము. సరైన సమాధానం కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము బి, వికాసము వైయక్తిక భేదాల నియమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. శిశువు మొదట వస్తువును పట్టుకోవడానికి 2 చేతులను ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో పట్టుకోవడం అనేది ఏ నియమానికి చెందింది? వికాసం క్రమానుగత నియమము, సామాన్యం నుంచి నిర్దిష్టము, వికాసం సంచిత నియమము, వికాసం దిశ నియమము. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. 6వ బిట్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, క్వశ్చన్ నెంబర్ 7. వికాసం ప్రస్తుత వికాస వేగం ఆధారంగా రాబోయే వికాసాన్ని అంచనా వేయడాన్ని ఏమంటారు? వికాస ప్రాగుక్తీకరణ నియమం, వికాస అవిచ్ఛిన్న నియమం, వికాస పరస్పర సంబంధ నియమం, వికాస క్రమానుగత నియమం. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. 7వ బిట్టు. దీనికి సరైనటువంటి సమాధానము వికాస ప్రాగుక్తీకరణ నియమము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వికాసం అన్ని దశల్లోనూ ఒకే రకంగా జరగదు అని తెలిపేటటువంటి నియమం. వికాస క్రమానుగత నియమం, వికాసం అన్ని దిశల్లో ఒకే రకంగా జరగదు, వికాస దిశ నియమము, వికాసం ఏకీకృత నియమం. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. 8వ బిట్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, వికాసం అన్ని దిశల్లో ఒకే రకంగా జరగదు అనే నియమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వికాస కృత్యాలు ఒకదానిపైన ఒకటి ఆధారపడి జరగడాన్ని ఏ నియమం ద్వారా చెప్పవచ్చు? వికాస సంచిత నియమము, వికాస వైయక్తిక భేదాల నియమము, వికాస
దిశా నియమము, వికాస అవిచ్ఛిన్న నియమము. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, వికాస సంచిత నియమము. క్వశ్చన్ నెంబర్ 10. శారీరక, మానసిక, సాంఘిక వికాసాలు ఒకదానితోటి కలిసి ఉండటం అనేది ఏ రకమైనటువంటి నియమం? వికాసం పరస్పర సంబంధ నియమము, వికాసం అవిచ్ఛిన్న నియమము, వికాస దిశా నియమము, ఏది కాదు? సరైన సమాధానం కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, వికాస పరస్పర సంబంధ నియమము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం మానవ వికాస దశలు ఎన్ని? 8, 10, 12, 5. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ బి, 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. జన్మ పూర్వదశ కాలం ఎంత? పుట్టినప్పటి నుంచి 2 వారాలు, ఫలదీకరణం నుంచి జన్మం వరకు 2 వారాల నుంచి 2 ఏళ్ళు, ఏది కాదు? సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. 12వ బిట్టు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఫలదీకరణం నుంచి జన్మం వరకు. క్వశ్చన్ నెంబర్ 13. నవజాత శిశువు కాలం ఎంత? పుట్టినప్పటి నుంచి 2 వారాలు, 2 వారాల నుంచి 2 ఏళ్ళు, 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు, ఏది కాదు? కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానము 13, ఆప్షన్ ఏ, పుట్టినప్పటి నుంచి 2 వారాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. శైశవ దశ కాలం ఎంత? 2 వారాల నుంచి 2 సంవత్సరాలు, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ళు, 6 ఏళ్ల నుంచి 12 ఏళ్ళు, ఏది కాదు? కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, 2 వారాల నుంచి 2 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. పూర్వ బాల్య దశ ఏ వయసు వరకు ఉంటుంది? 2 నుంచి 6 సంవత్సరాలు, 6 నుంచి 12 సంవత్సరాలు, 12 నుంచి 14 సంవత్సరాలు, ఏది కాదు? సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానం 15 ఏ, 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఉత్తర బాల్య దశ కాలం ఏది? 3 నుంచి 6 ఏళ్ళు, 6 నుంచి 10 సంవత్సరాలు, 13 నుంచి 18 సంవత్సరాలు, 18 పైన. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. 16వ బిట్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, 6 నుంచి 10, 12 ఏళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. యవ్వనారంభ దశ యొక్క ముఖ్య లక్షణం ఏంటి? అది స్వల్పకాలము, ఇది ఒక సంధికాలము, లైంగిక పరిపక్వత చెందడము, పైవన్నీ. 17 కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానము పైవన్నీ సరైనవే, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. కౌమార దశ ఏ వయసు మధ్య ఉంటుంది? 6 నుంచి 12, 13 నుంచి 18, 20 నుంచి 40, 40 నుంచి 60. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము 18వ దానికి ఆప్షన్ బి, 13 నుంచి 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. అడాలసెన్స్ అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? అడాల్సరీ, అడాలిస్, అడల్టస్, ప్యూబర్టిస్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, అడాల్సరీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. అడాల్సరీ అనే పదానికి అర్థం ఏమిటి? పెరగడము, పరిపక్వతకు రావడం, మార్పు చెందడము, నేర్చుకోవటము. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పరిపక్వతకి రావటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. మానవ వికాస దశల్లో సంధికాలం అని దేన్ని పిలుస్తారు? నవజాత శిశువు, యవనారంభ దశ, వయోజన దశ, మధ్య వయసు. కామెంట్ చేయండి సరైన సమాధానము. 21వ దానికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ బి, ఆప్షన్ బి, యవ్వనారంభ దశ. క్వశ్చన్ నెంబర్ 22. పీడన దశ ఒత్తిడి కలతలతోటి కూడినటువంటి దశ అని కౌమార దశను చెప్పింది ఎవరు? ఎలిజబెత్ హార్లాక్, స్టాన్లీ హాల్, జీన్ పియాజే, కోల్బర్గ్. కామెంట్ చేయండి సరైనటువంటి సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, స్టాన్లీ హాల్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. నవజాత శిశువులో ఏర్పడే మొదటి ఉద్వేగం ఏది? భయం, కోపం, ఉత్తేజం, ప్రేమ. సరైనటువంటి సమాధానం కామెంట్ చేయండి. 23 దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఉత్తేజం.